నేటి నుంచి ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇవాల్టి నుంచి ఫస్ట్ ఇయర్, రేపటి నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు మొదలవుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం మొత్తం 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్టు తెలుస్తుంది. వారిలో ఫస్ట్ ఇయర్ 4,73,058 మంది, సెకండ్ ఇయర్ 5,79,163 మంది ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం 26 జిల్లాల్లో 1,559 సెంటర్ని సిద్ధం చేశారు. పరీక్షల పర్యవేక్షణకు 147 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 60 సిట్టింగ్ స్క్వాడ్స్లను బోర్డు నియమించింది. వీరితో పాటు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి జిల్లాకు 2 అధికారులను పంపించారు. పరీక్షలు జరిగే ప్రతి గదిలోనూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 22,000 కెమెరాలతో నిఘా ఉంచారు. పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థి పరిశీలకుల హాజరును ఆన్లైన్ ద్వారా తీసుకోనున్నారు. పరీక్షల సరళిని పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాలోనూ ఓ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. పరీక్షలపై ఇంటర్ బోర్డు డిజిటల్ను నిఘా కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ రోజు నుంచి ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇవాల్టి నుంచి ఫస్ట్ ఇయర్, రేపటి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మొదలవుతున్నాయి. ఇక ఈ విద్యా సంవత్సరం మొత్తం చూస్తే 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్టు తెలుస్తోంది. వారిలో ఫస్ట్ ఇయర్ నుండి 4,73,058 మంది, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుండి 5,79,163 మంది ఉన్నారు. మొత్తం 26 జిల్లాల్లో 1,559 సెంటర్లను కూడా సిద్ధం చేశారు అధికారులు. పరీక్షల పర్యవేక్షణకు 147 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 60 సిట్టింగ్ స్క్వాడ్స్లను బోర్డు నియమించింది. వీరితో పాటు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి జిల్లాకు 2 అధికారులను పంపించారు. పరీక్షలు జరిగే ప్రతి గదిలోనూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 22,000 కెమెరాలతో నిఘాను పెంచారు. పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థి పరిశీలకుల హాజరును ఆన్లైన్ ద్వారా తీసుకోనున్నారు. పరీక్షల సరళిని పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాలోనూ ఓ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఇక పరీక్షలపై ఇంటర్ బోర్డు డిజిటల్ నిఘాను కూడా ఏర్పాటు చేసింది.